ఒక్కసారి చూడండి, చిన్న పిల్లలు ఇసుకలు ఆడుకుంటున్నారు. ఇసుకలు ఆడుకున్న అంతగా ఏం కాదు, మేము కూడా ఆడుకునేవాళ్ళం ఒకప్పుడు చిన్నప్పుడు. ఇప్పుడైతే ఒక్కసారి కూరగాయలు పట్టుకుంటే 10 సార్లు చీగడిగిస్తారు. ఎంత అంటే క్లీనింగ్ ఉండాలి. ఎంత అయితే మనం అనుమానంగా చూస్తామో, ఇది ముట్టుకుంటే ఏమొస్తుందో, అది ముట్టుకుంటే ఏమొస్తుందో, ఆ రోగం వస్తుంది, ఈ రోగం వస్తుంది అనుకుంటాం కదా. మనం అనుమానమే మనల్ని తినేస్తుందండి. శుభ్రం అనేది ఉండాలి. అసలు ఉన్న వాళ్ళ పిల్లలు కనీసం లేని వాళ్ళ పిల్లల దగ్గర పక్కన కూడా నించోనివ్వరు. వాళ్ళు చూడండి ఎలా ఆడుకుంటున్నారా. అసలు వాళ్ళకి ఏమీ ఉండదండి బాబు. అసలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే స్నానం చేయాలి, శానిటైజర్ రాసుకోవాలి, చంపేస్తారు పిల్లలమని. నాకు ఉన్నారు పిల్లలు, శుభ్రం అనేది ఉండాలి. కానీ అలా ఆడుకున్న వాళ్ళకి ఎండకి వానికి ఏం కాదు. వాళ్ళకి మనం 100 చేస్తాం చూడండి, ఈ ప్లేట్లో తింటే ఏమవుతుందో, ఆ ప్లేట్లో తింటే ఏమవుతుందో అని. అతిగా ఆలోచించామంటే ఎక్కడైతే అనుమానం ఉంటుందో అక్కడే ఎక్కువన్నట్టు. శుభ్రాలు పిల్లల్ని స్కూల్ నుంచి రావడమే తడు, స్నానాలు పంపించేసి ఒక్క నిమిషం కూడా కూర్చోనివ్వరు పిల్లల్ని. స్కూల్లో జెమ్స్ ఉంటాయంట, మా తెలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు చూడండి అసలు పిల్లలు ఎలా ఆడుకున్నా ఏం కాదండి. వాళ్ళకి ఎండలో వానల్లో తిరిగే వాళ్ళు రెండుకి మొండికి అలవాటు పడిపోతారు. ఎంత సుకుమారంగా పెంచుతారో అన్ని రోగాలు వస్తాయి. నాకు తెలిసిందైతే ఒకటే, మా చిన్నమ్మాయికి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటుంటే అప్పుడు నేను చాలా ఇచ్చేసేదాన్ని. ఎవరిని ముట్టుకోవద్దు, ఎత్తుకోవద్దు, అది ఇది చేసేదాన్ని. ఇప్పుడు అది స్కూల్కి వెళ్తున్న కొద్దు మొండిగా ఎలా పడితే అలా ఉండడం చేస్తుంది. తనకే నాకు తెలిసి అంతగా హెల్త్ ఇష్యూస్ ఏమంత అనిపించవు. నేను ఎప్పుడైతే నువ్వు ఇది ముట్టుకోకు, అక్కడ నించోకు, ఇక్కడ చేయకు, అసలు అలా చేస్తున్నాయంటే ఇలా చేస్తుంది, దాని మీద ఫైర్ అవడమే సరిపోయేది నాకు. ఇప్పుడు దానికి నచ్చినట్టు ఉంటుంది, దానికి నచ్చినట్టు నేను వదిలేసాను. నేను అంటుంది ఏంటంటే పిల్లలు అన్నింటికి అలవాటు పడాలండి. నేను వర్క్ చేసిన దగ్గర పార్క్, అది పార్కు బాగానే ఉంటుంది. చిన్నపిల్లల పార్క్ అయితే కాదు, జిమ్ చేసేది పెట్టారు కదా. అసలు మేడములకి ఈరోజు పొద్దున్నే ఫోన్ చేసి మేడం నేను వంటకి రాను అన్నాను అనుకోండి, అసలు ఎంత బాధపడిపోతారో. అదేంటది ఇదేంటది అంటారు. ఇక్కడికి వచ్చి మాత్రం ఒళ్ళు హోనాలు చేసేసుకుంటారు అంతే. ఏదైనా పేదవాడికి ఇంత రావు చేసి పెట్టాలని అసలు సెలవు పెడతామంటే అసలు కొట్టడమే తడు, అంత ఇదిగా మాట్లాడతారు. ఇక్కడికి వచ్చి మాత్రం అసలు ఒక్కొక్కళ్ళని చూస్తే చెమటలు కారిపోయినట్టు జిమ్ములు చేస్తారు. అది బాడీ ఇది. కానీ ఒక వర్క్ అమ్మాయికి బాగాలేదని చెప్పామనుకోండి అసలు అర్థం చేసుకోరు. ఏదో ఒకటిలో ట్రై చేయి, ఎలాగోలా రా అంటారు. వాళ్ళ ఇంటికి వస్తే ఒకటి, మన ఇంటికి వస్తే ఒకటి. ఎందుకు చెప్తున్నానంటే కడుపులో దుఃఖం అంతా కక్కుకోవాలని. నిజమండి, నిజంగా అనిపిస్తుంది నాకు. ఒక్కొక్కసారి రెస్ట్ తీసుకోవాలనుకుని కాల్ చేస్తాను, అస్సలు ఒప్పుకోరు. ఎలాగోలా రా అంటారు. ఇక్కడ మీ ఉన్న ఏరియాల దగ్గరలో వాటర్ ట్యాంక్, అది మంచినీళ్ళ వాటర్ ట్యాంకు, ఇది పార్కు. ఒకప్పుడు ఇదంతా ఖాళీ స్థలం, ఇప్పటికీ ఖాళీ స్థలమే. ఇక్కడ గేదెలు ఉండేవి, గేదెలు మా అమ్మ వాళ్ళు ఉండేవారు, అది అమ్మేసి ఇప్పుడు వెళ్ళిపోయారు. దీనికి బదులు ఆ సైట్ ఇచ్చారు వాళ్ళకి. అక్కడ చూపిస్తున్నాను చూడండి, అక్కడ ఆడుతున్నారు చూసారా. 3 కోట్లకి ఆ స్థలం అమ్మేశారు ఇందులో ఉన్నవాళ్ళు. ఇక్కడ మా అమ్మ ఉండేది, పాలు పోసేది, స్థలం అమ్మేసింది మా అమ్మ. అమ్మేసి ఆ ఫ్లాట్ కూడా అంతా కలిసి మొత్తం కలిసి కొనేసుకున్నాడు ఒక ఆయన. ఈ ఇంతరా స్థలం చూసారా, 3.5 కోట్లు చేసిందట. అప్పుల్లో ఎంత కష్టపడి కొనిందో మా అమ్మ. ఇప్పుడు 3.5 కోట్లు, 2 పాపలు వాళ్ళకి, సెటిల్ అయిపోయింది జీవితం. మనం ఉన్నాం, నీ చీర బాగుంది, నా చీర బాగుంది, నీ నెక్లెస్ బాగుంది, నా నెక్లెస్, అబ్బా ఈ నెక్లెస్ ఎక్కడ కొన్నావు, మీషోలో, నాకు లింక్ పంపు, నేను ఆర్డర్ పెట్టుకుంటా అనేవాళ్ళం ఉన్నాం. అప్పుల్లో 10 రూపాయలు ఉంటే ఇంకొక కాడ 100 రూపాయలు అప్పు తెచ్చి స్థలం కొనేవారు. ఇప్పుడు పరిగెడుతున్నారులేండి ల్యాండ్లు కొనడానికి. ఉన్నప్పుడు చక్క పెట్టుకోవడం రాదు కానీ